మరో ట్విస్ట్. ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు. రేపు విచారణకు హాజరు కావాలన్న ఈడీ. నిన్ననే లిక్కర్ కేసులో అప్రూవర్గా మారిన అరుణ్ పిల్లై. అప్రూవర్గా మారిన అరుణ్ పిల్లై ఏం చెప్పారు? అందరూ అప్రూవర్లుగా మారితే అసలు నిందితులు ఎవరు? విచారణకు హాజరు అవ్వబోనని స్పష్టం చేసిన కవిత. రాజకీయ కక్ష సాధింపే అంటున్న ఎమ్మెల్సీ కవిత. ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. లిక్కర్ కేసులో కీలక మలుపులు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను ప్రణయ్ వర్మ. ఈ రోజు ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మళ్ళీ ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి కనబడతా ఉంది. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి విషయంలో 6 నిందితుల్లో ఇక వీళ్ళందరికీ సంబంధించి ఈడీ విచారణ కొనసాగిస్తా ఉన్న నేపథ్యంలోనే మరొకసారి అరుణ్ పిల్లై తాను కూడా అప్రూవల్గా మారిన నేపథ్యంలో కవిత పేరు తెరపైకి వచ్చింది. అంతేకాకుండా తనకు మళ్ళీ నోటీసులు జారీ చేసిన సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. రేపే విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ నోటీసుల్లో పేర్కొంది. అయితే గతంలో మనం చూసుకుంటే 2 సార్లు ఇక్కడ ఈడీ ఛార్జ్షీట్లో 2 సార్లు కవిత పేరు అమర్చినప్పటికీ సిబిఐ ఒకసారి అమర్చింది. అయితే ఈ నేపథ్యంలో కూడా అప్పటికి కొంత సతమతం అవుతున్న నేపథ్యంలోనే గతంలో మార్చి చూసుకుంటే మార్చి 16, 20, 21 తేదీల్లో కూడా కవిత విచారణకు హాజరైన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే డాక్యుమెంట్లని ధ్వంసం చేయడంతో పాటుగా మొబైల్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని ఎరేజ్ చేయడంతో పాటుగా వీటికి సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగింది. అయితే దీంట్లో ప్రధానంగా కవితకు సంబంధించినటువంటి వాస్తవం ఏమి ఉండబోదు అని చెప్పినటువంటి నేపథ్యంలోనే మళ్ళీ తెరపైకి కవిత పేరు రావడం. కవిత రీసెంట్గా ఈరోజు సాయంత్రం పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఇది రాజకీయ కక్ష సాధింపే అంటూ కూడా ఆమె ఇచ్చినటువంటి కౌంటర్ ఇప్పుడు కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. నాకు వచ్చినటువంటి నోటీసులు ఈడీ నోటీసులు కావు, కేవలం మోడీ నోటీసులు మాత్రమే అంటూ కూడా హాట్ కామెంట్ అయితే కనబడతా ఉంది. అయితే దీనిపై ఈ రోజు మనం చర్చ కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటుగా బీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కాల్వ సుజాత గారు అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి గీతామూర్తి గారు మనకు డిబేట్లో అందుబాటులో ఉన్నారు. వీళ్ళతో డిబేట్ ఇందులో ప్రధానంగా ఈ అంశాలలో కవిత కూడా మాట్లాడడం జరిగింది. కవిత మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి కూడా మనం ఒకసారి చర్చిస్తే ఇది కేవలం కక్ష సారింపు చర్య అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి అసలు బీఆర్ఎస్ నేతలు ఏమనుకుంటా ఉన్నారు? కావాలనే మోదీ సర్కార్ వీళ్ళపై ఇటువంటి బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందా ఏంటి అన్నటువంటి అంశాలు కూడా తెలుసుకుందాం. రామ్మోహన్ గారు, సో మీ వర్షన్ ఏంటి? ఇటు కవిత కూడా కేవలం కక్ష సాధింపు చర్య అని చెప్తా ఉంది, ఇది కేవలం మోదీ నోటీసులే అని చెప్తా ఉన్నారు. సో మీరేమంటారు? 100% అండి. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ ఈ యొక్క ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో పరిపాలనలో పోటీ పెట్టినట్టయితే అభివృద్ధిలో ముందంజ ఉందని చాలా పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులు వచ్చి పథకాలను మెచ్చుకొని హర్షించి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆలోచన చేసి బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించినారో, మెల్లమెల్లగా రాష్ట్రంలో దేశ రాజకీయాలపైన తన ముద్ర వేయాలని ప్రయత్నించినారో, అంతకుముందు నుంచి కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రాల్లో ఇటువైపు నుంచి సౌత్ వైపు నుంచి ఎవరు కూడా దేశంలో రాజకీయం చేయడానికి వీల్లేదు, కేవలం నార్త్ వాళ్ళకి మాత్రమే హక్కు ఉన్నట్టుగా పేటెంట్ దారులుగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారి యొక్క చరిష్మాను మసకబారించాలని చెప్పేసి ఆయన కూతురైనటువంటి తెలుగింటి ఆడపడుచు మా కవితమ్మ గారి పైన ఇటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. అంతే తప్పితే దాంట్లో ఎలాంటి నిజం లేదు, పసలేదు. ఎందుకంటే ఇంత ముందుకు కూడా ఒకసారి విచారణకు పిలిపించారు. ఎంత హైడ్రామా క్రియేట్ చేసిరో పేపర్లో కానీ టీవీలో కానీ అందరు తెలంగాణ ప్రాంతం యావత్తు భారతదేశం ప్రజలకు గమనించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ సంస్కృతిని ప్రపంచ నలుమూలన చాటి తెలంగాణ యొక్క గొప్పతనాన్ని, బతుకమ్మ యొక్క గొప్పతనాన్ని ప్రపంచం అంతా చాటిన నాయకురాలు కవితమ్మ గారి పైన ఎవరో చెప్పినట్టు ఆధారాలు లేకుండా, ఎటువంటి నేరారోపణలు లేకుండా, నిందారోపణలు లేకుండా కేవలం వారిని విచారణ పేరు మళ్ళీ పిలవడం, ఆ విచారణకు పిలిచినట్టయితే కూడా దాన్ని టీవీలోకి చూపించడం, పత్రిక వాళ్ళకి లీకులు ఇవ్వడం, పేపర్ వాళ్ళను న్యూస్ ఎక్కువ రాసే విధంగా ప్రయత్నం చేయడం. ఎందుకంటే చట్టానికి ముందు, న్యాయం ముందు అందరూ సమానులే అయినప్పుడు
ఎప్పుడైతే మిగతా సంబంధించిన ఎవరైతే చాలా విషయాల్లో చాలా మందికి పోలీస్ శాఖ కానీ ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ నోటీసులు ఇచ్చి అందరు పిలిపిస్తా ఉంటారు. మరి వారందరిని పిలిపించడం ఎందుకు టీవీల్లో పత్రికల్లో రావట్లేదు వాళ్ళ గురించి? కేవలం కవితమ్మ గారు ఒక్కరినే పిలిచిర్రా ఇట్లా? మిగతా రాష్ట్రాలు ఏ నాయకులు పిలవలేదా? ఎందుకు ఇదంతా హైప్ క్రియేట్ కావట్లేదు? అంటే కేవలం ముఖ్యమంత్రి గారు మసక వారి యొక్క ప్రతిభను వారి యొక్క ప్రభను మసకబారే ప్రయత్నం తప్పితే దీంట్లో ఎలాంటి ఉద్దేశం లేదు. ప్రభుత్వం కేవలం కక్షపూరిత చర్యది, ఇది పూర్తిగా తప్పని తెలంగాణ ప్రభుత్వం ఖండిస్తుంది. కవితమ్మ గారిని మీరు విచారణకు పిలిపించేది మాత్రాన మాకేం నష్టం జరిగేది, ఇబ్బంది జరగదు. కానీ ఒక మహిళను ఇట్లా వారి యొక్క ప్రతిష్టను భంగపరిచే విధంగా చేయడం అనేది చాలా పొరపాటిది. ఇటువంటి చర్యలు ఢిల్లీ ప్రభుత్వం కట్టబెట్టాలి. ఇటువంటి తప్పు చేయొద్దని చెప్పేసి యావత్తు తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా కవిత గారు. వన్ సెకండ్ రామ్మోహన్ గారు, అసలు బీజేపీ వర్షన్ కూడా విందాం. బీజేపీ నుంచి కూడా గీతామూర్తి గారు మనకు అందుబాటులో ఉన్నారు. గీతామూర్తి గారు, ఇది కేవలము బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్య చేపట్టినరు అని చెప్పేసి కవిత చెప్తా ఉంది. ఒక మహిళ అని చూడకుండా కూడా ఈ రోజు కావాలనే ఈడీ నోటీసులో మళ్ళీ ఒకసారి పేర్కొన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ ఖండిస్తూ ఉంది. దీనికి మీరు ఏం చెప్తారు సమాధానం? ముందుగా బీఆర్ఎస్ నాయకులు రామ్మోహన్ గారికి, సుజాత గారికి నమస్కారం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పైగా ప్రజలు ఉన్నారు. ఈ కోట్ల ప్రజల్లో ఎవరికి కూడా నోటీస్ లేవు. ఎవరైతే ఇప్పుడు ఇంతకుముందు తప్పు చేసిన వాళ్ళకి చట్టం అంటున్నారు కదా, ఒకవేళ నిజంగా అలాంటిది ఉన్నదా లేదా ఈ రోజు ఈడీ తప్పేం లేదు కదా. మోడీకి ఈ సంబంధం ఏముంటుంది? ఈడీ అన్నది ఒక ఇంటెలిజెన్స్ విభాగం కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇవన్నీ కూడా వ్యవస్థలు. ఆ వ్యవస్థల ముందు ఎవరికి కూడా సమానమే. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ అందరికీ పిలవట్లే కదా. ఇవాళ రామ్మోహన్ గారిని నన్ను పిలవట్లేదు, సుజాత గారిని పిలవట్లేదు. టిఆర్ఎస్ లో చాలా మంది మహిళలు ఉన్నారు, వాటిని పిలవట్లేదు కదా. కవిత గారిని పిలుస్తున్నారు అంటే మరి వారికి ఏం ఆధారం ఉందో, ఏ రకమైన ఎంక్వైరీ జరుగుతుంది కదా ఎవరు చేసినా కూడా. ఇప్పుడు మామూలుగా ఏదో ఉద్యమంలో వేసిన వాళ్ళకి పోలీసులు పిలుస్తుంటారు. అటువంటిప్పుడు అంత ఏదైనా ఉన్నప్పుడు తప్పేం లేదు కదా. మోదీకి లింక్ పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే సిబిఐకి మోదీకి సంబంధం లేదు. ఎవరైనా కూడా హాజరు కావాల్సి తర్వాత నిజం మీకు లేకపోతే సరిపోతుంది. దాంట్లో ఇంకా ప్రతిపక్ష పార్టీ మెజారిటీ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోదీని కానీ లేకపోతే బీజేపీని కానీ విమర్శించడం కాదు. తప్పు లేకుండా నిరూపించుకోవాలి. ఎవరైనా ఎవరైనా ఇవాళ ఈ తేడా సరిపోతుంది కదా. ఇది రాజకీయ దెబ్బ కొట్టడానికి సీఎం జాతీయ పార్టీ పెడితే బీజేపీ రాష్ట్ర పార్టీ, దేశంలోనే అతిపెద్ద పార్టీ, ప్రపంచంలోని ఇవాళ చరిత్ర బీజేపీ. కేసీఆర్ ఒకవేళ జాతీయ పార్టీ మాకేం ప్రాబ్లం ఉన్నది? ఈ రాష్ట్రంలో ఎవరైనా ఏదైనా పెట్టుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, జాతీయ పార్టీలకు ప్రకటించుకోవచ్చు, అన్ని రాష్ట్రాలు తిరగచ్చు, అందరితో ఏమని చేసుకొని మాకు కేసీఆర్ చేసుకుంటే మాత్రం అడ్డుపడుతున్నామా? తిరగనండి, మాకు సంబంధం ఉన్నది. మేము అధికారంలో ఉన్నప్పుడు మాకు సంబంధించిన కార్యక్రమాలు, మాకు సంబంధించిన ప్రచారము ప్రపంచ దేశాలకు ఇవాళ వన్ సెకండ్ గీతామూర్తి గారు, ఒక సెకండ్ ఒకసారి కాంగ్రెస్ వాదన కూడా విన్న తర్వాత గీతామూర్తి గారు వన్ సెకండ్ ఒక్కసారి కాంగ్రెస్ వాదన కూడా విందాం. కాంగ్రెస్ ఏం చెప్తా ఉన్నారు అనేది కూడా తెలుసుకుందాం. సుజాత గారు, అసలు మీ వర్షన్ ఏంది? ఈ రోజు మరొకసారి కూడా మనకు కవిత పేరు తెరపైకి రావడము, అప్రూవల్స్గా మారడము, దాదాపుగా కూడా 6 నిందితుల్ని కూడా ఛార్జ్షీట్లో పేర్కొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సో మరి ఈడీ అధికారులు మరొకసారి కవితకు నోటీసులు ఇచ్చి రేపు మళ్ళీ హాజరు కమ్మని చెప్తా ఉన్నారు. బట్ ఇదంతా కక్షపూరిత చర్య, కావాలని కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి చర్య అంటూ కవిత చెప్తా ఉంది. దీనికి మీరేం చెప్తారు? చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో సమస్యలు ఉన్నాయి. తెలంగాణలో వినపడుతుందా నా వాయిస్? వినిపిస్తుంది. సుజాత గారు చెప్పండి. తెలంగాణలో సమస్యలు ఉన్నాయి, తెలంగాణలో కార్యక్రమాలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ రోజు ఎన్నడూ లేని, అంటే 3-4 నెలల నుంచి క్లోజ్ అయిపోయినటువంటి ఇష్యూని
గబుక్కున తెర మీదకి తీసుకొచ్చారు అంటే అంతరార్థం ఏంటో మనకే అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఈ రోజు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఎంతో మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా మూడో ఇష్యూ తీసుకుంటే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి కార్యక్రమం పెట్టుకుంది. మీరు అనొచ్చు అలాగే బీజేపీ కూడా పెట్టుకుంది కదా అనొచ్చు, కానీ బీజేపీకి తెలంగాణలో పవర్స్ ఇస్తున్నది కూడా టిఆర్ఎస్ఏ. ఎందుకంటే వరంగల్లో జరగాల్సినటువంటి సభ హైదరాబాద్ లో పెట్టుకున్నారు అంటేనే మనకు అర్థమైపోతుంది వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఎంత ఒకరినొకరు సహకరించుకుంటున్నారు. అంతేకాకుండా ఈడీకి వెళ్ళనని కూడా ఇందాక ఈవినింగ్ కవిత గారు చెప్పారు. ఈ ఇష్యూ నడుస్తోంది, కోర్టు తీర్పు వచ్చేస్తాను అనే విధంగా తను మాట్లాడినటువంటి మాటలు అర్థం ఉంది. కానీ ఈ 3 రోజులు రేపు ఎల్లుండి ఆవలెల్లుండి మీరు చూడండి, ఈ 3 రోజులే ఇష్యూ నడుస్తుంది తెర మీద 3 రోజుల తర్వాత కవిత ఇష్యూ క్లోజ్ అవుతుంది. మళ్ళా సోమవారం సాయంత్రం తర్వాత ఆదివారం వరకు కార్యక్రమాలు ఉన్నాయి. సిడబ్ల్యూసి మీటింగ్ 16వ తారీఖున 17వ తారీఖున బహిరంగ సభ. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు తెలంగాణ వస్తున్నారు 15వ తారీఖు సాయంత్రం. కాబట్టి ఆ 3 రోజులు మీడియా దృష్టిని మరలించడం కోసమే కేవలం ఈ హై డ్రామా బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి డ్రామాలో భాగము. ఎందుకంటే ఇన్ని నెలలు కామ్గా కూర్చొని ఎవరో సరెండర్ అయిపోతారు, ఎవరో ఒక్క నిమిషం మీరు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్ గా ఉన్నాను కదా, నేను చెప్పేది వినండి. ఎందుకంటే ఇంతకు ముందే ఈ బీఆర్ఎస్ లొల్లి చేసింది, 100 రోజుల కార్యక్రమం తీసుకొని సినిమా ఆడించింది. ఇదిగో జైల్లోకి పోతుంది కవిత, బ్రేకింగ్ న్యూస్, ఇదిగో ఫోన్లు అప్పచెప్పింది, ఇదిగో ఫోన్లలో ఎన్ని మెసేజ్లు ఉన్నాయి, హైదరాబాద్ లో స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయింది, ఢిల్లీలో వీళ్ళతో పలానోళ్లతో వ్యాపారం చేసింది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, పలానా హోటల్లో దిగింది, ఇవన్నీ చెప్పిండ్రు కదండి. వీళ్ళకంతా ఈడీ వాళ్ళు బయటకు వచ్చేమన్నా చెప్పిండ్రా, మీడియా సమక్షంలో చెప్పిండ్రా, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో రిలీజ్ చేసిండ్రా? ఏ విధంగా వీళ్ళకి ఇన్ని గణం తెలుసని బయటకు వచ్చి పుంకాలుగా మాట్లాడిండ్రు బీజేపీ వాళ్ళు. అక్కడ కూర్చొని ఎంపీ ఫస్ట్ లీక్ చేసిండు, కవిత లిక్కర్ స్కామ్ లో ఉంది అన్నారు. మరి ఆ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి కవితకి A7 అయినటువంటి కవిత అరెస్ట్ కాదు, A1 నుంచి మొదలు పెడితే A14 వరకు ఉన్న వాళ్ళు అందరు అరెస్ట్ అయ్యి లోపల ఉంటారు. ఈ రోజు వాళ్ళు సరెండర్ అయిపోతారు. వాళ్ళకి ఈ రోజు కవితమ్మకు నోటీస్ వస్తుంది, కవితమ్మ దాన్ని తిరస్కరిస్తారు. రేపు ఈడీలు హైదరాబాద్ కు వస్తారు. హైదరాబాద్ కు వచ్చిన ఈడీలు ఏం చేస్తారంటే కవితమ్మ ఇంటి దగ్గర లొల్లి చేస్తారు, కవితని విచారణ చేస్తారు. ఆ తర్వాత కేసీఆర్ రేపు సాయంత్రం కామారెడ్డి కార్యక్రమం ఉంటది, అదే మళ్ళీ తెర మీద కనబడుతుంది. ఎల్లుండి పొద్దున కల్వకుర్తిలో ప్రోగ్రామ్ ఉంది, అదే కనబడుతుంది. మళ్ళీ 17వ తారీఖు ఉదయం బీజేపీ కార్యక్రమం, బీఆర్ఎస్ కార్యక్రమం. కాబట్టి ఈ 3 రోజులు మీడియాని డైవర్షన్ చేయడానికి, పబ్లిక్ మైండ్ ని డైవర్షన్ చేయడానికి, మొత్తం తెలంగాణ ప్రజల్ని డైవర్షన్ చేయడానికి ఇద్దరు కూడగలుపుకొని చేసినటువంటి పన్నాగంలో భాగము. కాంగ్రెస్ పార్టీ 5 హామీలను ఇస్తూ గ్యారంటీ కార్డు రిలీజ్ చేయబోతుంది సోనియా గాంధీ చేతుల మీద. కాబట్టి తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఫేవర్ కి అయిపోతారు. ఇప్పటికే 50% పైగా తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ మొగ్గు చూపిస్తున్నారు. వన్ సెకండ్ సుజాత గారు, అసలు కవిత, వన్ సెకండ్ రామోహన్ గారు మీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తాను. అంతకన్నా ముందు ఒకసారి కవితకు సంబంధించి కవిత అసలు ఏమంది అనేది ఒక క్లారిటీ కోసం ఒక వీడియోని కూడా ఒక వీడియోని చూడండి. కవిత 5 దాదాపుగా కూడా మోదీ ఇచ్చినటువంటి మోదీ నోటీసులు అని చెప్పేసి కూడా పేర్కొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకసారి ఆడియో విందాం. ఎస్ రామ్మోహన్ గారు, కావాలని మీడియాను డైవర్ట్ చేసేందుకు ఈరోజు కక్ష సాధింపు చర్యలో భాగంగా కేవలం ఇటు బీజేపీ అండ్ బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా కావాలని మీడియాను, ఎస్ రామ్మోహన్ గారు, కేవలము మీడియాను డైవర్ట్ చేస్తూ ప్రజల్ని ప్రలోభపెట్టేటువంటి ప్రయత్నాలు చేయడంలో భాగంగానే ఇన్ని రోజులు లేనటువంటి ఈడీ కేసు తెరపైకి వస్తూ ఉంది. A7గా ఉన్నటువంటి కవితను అరెస్ట్ చేయనటువంటి ఈడీ అధికారులు, ఇప్పటివరకు నోటీసుల్లో పేర్కొన్న అధికారులు ఈ రోజు ఎందుకు పేర్కొంటా ఉన్నారు? అంతేకాకుండా A1 నుంచి A14, 15, 16 వరకు కూడా ఈ కేసులో వెళ్ళింది. అందులో ప్రధానంగా చూసుకుంటే 6 నిందితులు ఉన్నారు. 6 నిందితుల్లో శరత్ చంద్ర ఉన్నారు, అంతేకాకుండా అరుణ్ పిల్లై అండ్ దాంతోపాటుగా శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా దినేష్, ఇట్లా 6 ఉన్నారు. ఈ 6ను అరెస్ట్ చేసి వాళ్ళందరూ అప్రూవల్స్గా మారారు. అప్రూవల్స్గా మారినటువంటి వాళ్ళు ఈరోజు కవితకు సంబంధించిన పేరును మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు అంటూ కూడా ఒక హై డ్రామాను క్రియేట్ చేశారు అనేది కాంగ్రెస్ వాదన. సో మీరేం చెప్తారు దీనికి? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకమైంది కాబట్టి దీని పేరు పైన మేమేదో పెద్దగా పార్టీ మాది ఉప్పొంగిపోతుంది, తెలంగాణ ప్రాంతంలో అధికారం రాబోతుంది, మాకు ఇది ఇబ్బంది అవుతుంది,
మమ్మల్ని మభ్యపెట్టడానికి మా యొక్క ప్రచారాన్ని మందికి చూపించకుండా ఇది డైవర్ట్ చేస్తున్నారని చెప్పుకోవడం హాస్యాస్పదం సుజాత గారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సమావేశాలు పెట్టుకుంటే ఎవరు కొరిగింది లేదు. మీ పార్టీ కార్యక్రమం మీ కార్యకర్తలకు మీకు లాభం, కానీ తెలంగాణ ప్రాంతానికి దాని నుంచి ఏం లాభం లేదు. మీ యొక్క సమావేశాన్ని టీవీలో చూపించినా చూపించకపోయినా తెలంగాణకి ఎలాంటి లాభం లేదు. కాకపోతే జరగబోయేదో మా మీద జరుగుతున్న ఉపద్రవం అని మీరు ఫీల్ కావడం అనేది శోచనీయం పూర్తిగా. ముందుగా గీతామూర్తి గారు కూడా సూచన, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సంబంధించిన పెద్దలందరూ కూడా కేవలం మళ్ళీ ఈ యొక్క కవిత గారిని పిలిపించడం, ఎవరైతే రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాల్లో ఇచ్చేసి ఈడీ దాడులు చేయించడం, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు న్యాయ వ్యవస్థలో కొన్ని చట్టాలు మారుస్తా అని చెప్పిండు. ఖచ్చితంగా ఇటువంటి చట్టాలు మారవాలి. ఎందుకంటే ఎవరైతే నిందితుడు ఎవరైతే నేరం చేస్తే పలానా వ్యక్తి పైన ఆరోపణ చేస్తే తీసుకుపోయి విచారణ చేయడం, లేకపోతే వాళ్ళు అరెస్ట్ చేయించడం, ఇది చాలా అవమానకర పరిస్థితి. ఎందుకంటే విచారణ జరిగిన తర్వాత పూర్తి ఆధారాలతోటి ఎవరైతే అరెస్ట్ చేస్తారో అప్పుడు జైలు పంపడం కానీ లేకపోతే పత్రికకు చెప్పడం కానీ చేయాలి. కానీ ఎవరో ఆరోపణ చేస్తే ఇవాళ చట్టం ఎట్లుందంటే రేపు ఎవరో దొంగతనం చేస్తారు. వ్యక్తి దొంగతనం చేసిన తర్వాత పలానా ఊర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్పారంటే అందుకే నేను దొంగతనం చేసిన అంటే ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేస్తారా? మరి ఇటువంటి చట్టాలు కూడా మార్చాలి. ఎవరో నిందితుడు వాంగ్మూలం ఇచ్చిండు, కవితమ్మ పేరు పైన ఉంది, వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిందంటే ఇదంతా పూర్తిగా అవాస్తవం, ఇంత కుట్రపూరితమైన చర్య. ఎందుకంటే 3 సార్లు విచారించిన తర్వాత 3 రోజులు ఢిల్లీకి పిలిపించుకొని అర్ధరాత్రి తెల్లవారుజా 3 గంటల వరకు 2 గంటలకు విచారించిన తర్వాత ఎటువంటి ఆధారాలు లేనందున బేషరతుగా కవితమ్మ గారిని తెలంగాణకు మళ్ళీ తిరిగి పంపించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పిలిపియడం, దానికి విరోధ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఇద్దరు ఒకటి అని చెప్పి మా సిడబ్ల్యూసి సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇద్దరు కలిసి కుట్రబంధం, ఇది పూర్తి అవాస్తవం. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి పూర్తిగా సింగిల్ గా ఏ పార్టీకి మద్దతుగా అనుకూలంగా లేకుండా పనిచేస్తుంది, స్వతంత్రంగా పనిచేస్తుంది భారత రాష్ట్ర సమితి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఎవరికి కూడా. కేవలం ఒకసారి గమనించండి, తెలంగాణ ఉద్యమ సమయంలో కవిత గారు కానీ కేటీఆర్ గారు కానీ ఉన్నత విద్య అభ్యసించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తమ కెరియర్ ను పణంగా పెట్టి ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలని లక్ష్యంతో రాజకీయాలకు వచ్చారు తప్పితే వాళ్ళకి ఎలాంటి లాభాపేక్ష లేదు. ఇందులో 100% ఈ రోజు కేటీఆర్ గారు చూడండి, మీరు ఎన్ని కంపెనీలు ఐటీ కంపెనీలు తెలంగాణ ప్రాంతానికి తీసుకొస్తా ఉన్నారు. ఒక చదువుకున్న ఉన్నత విద్య అభ్యసించినటువంటి రాజకీయంలో ఉంటే ఎలాంటి లాభం జరుగుతుందో కనిపిస్తుంది మనకి ఈ రోజు. తెలుగింటి ఆడపడుచు బతుకమ్మ పండుగను బతుకమ్మను సంస్కృతి చూపించినందుకు నిజం లేదు. మీ వాదన అర్థమైంది. ఒక్క సెకండ్, గీతామూర్తి గారు కూడా ఒక ప్రశ్న సంధిస్తా ఉన్నారు. గీతామూర్తి గారు చెప్పండి. ఇప్పుడు రామ్మోహన్ గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉండొచ్చు, కానీ కేటీఆర్ కవిత పాల్గొన్నదంటే నేనైతే అసలు నమ్మా. ఎందుకంటే వాళ్ళు మొత్తం అన్నం వండినాక ఇంత కుండ దించినాక వచ్చి తినేటోళ్ళు చాలా మంది 1400 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత మంచి కీలకమైన పరిస్థితుల్లో వాళ్ళు అమెరికా నుంచి ఊడిపడి ఇక్కడ పోస్టులు సంపాదించుకున్నారు. తమ్ముడు నీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది అక్కజలేళ్ళు ఇంకా ఏం పొజిషన్ లేక ఇవాళ అనామకులుగా బీఆర్ఎస్ గొడుగు కింద మర్రి చెట్టు కింద ఎట్లయితే వేరే చెట్లు బతికాయో అట్లా బతికిపోతున్నారు. అట్లా ఏం లేదక్క గీతక్క, అటువంటి ఏం జరగలేదు. తెలంగాణ వాళ్ళు పాలు పంచుకున్నారు. కవితమ్మ జాగృతి పేరు పైన తెలంగాణ ప్రాంతంలో పర్యటించింది. మీరు గమనించండి. 1 సెకండ్, మళ్ళీ మీ వాదన వచ్చినప్పుడు మీరు చెప్పండి. 1 సెకండ్ ఒకసారి ఆమె కంప్లీట్ చేయండి. ఇక్కడ ఇంకొక విషయము, ఇవాళ ఈడీ నోటీసులు పంపిస్తే మోదీకే సంబంధం బీజేపీ ఏమన్నా అఫీషియల్ లెటర్ అయినా మీకు కవితకు రమ్మని చెప్పి పంపించిందా? ఈడీ పంపించింది. చాలా సార్లు బీజేపీ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించింది కాక కవితమ్మ జైలు పోతుంది, కవితమ్మ జైలుకి పోతుంది. రాష్ట్ర అధ్యక్షుడికి ఎట్లా తెలుస్తుంది? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కవిత గారిని పట్టుకొని జైలుకి పోతుంది అంటే మరి ఈడీ ఎవరు కలుసల్లో పనిచేస్తున్నట్టు? ప్రధానమంత్రి కలుసల్లో పనిచేస్తున్నట్ట, లేకపోతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని సంజయ్ గారిని పర్యటనలో పనిచేస్తున్నారు. 1 సెకండ్ ఆమె కంప్లీట్ చేయండి. ఇప్పుడు చెప్పండి. లీగల్ నోటీసులు పంపించలేదు, సిబిఐ పంపించింది. సిబిఐ పంపించినప్పుడు కవిత తప్పు చేయలేదని అంటే పోయి ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు పోవాలి. ఇప్పుడు నీ ఇంట్లో దొంగతనం అయింది, లేకపోతే నా ఇంట్లో దొంగతనం అయింది, నీ సెల్ ఫోన్ పోయింది, నా సెల్ ఫోన్ పోయింది, పోలీసులు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు మనం పోవాల్సిందే. దొరికేంత వరకు దొరికేంత వరకు సహకరించాల్సిందే. ఇవాళ ఆమె చేయలేదు అని అంటే నిరూపించుకోవాలి. అన్ని ఎన్నిసార్లు పోవాలి. ఒకటేసారి క్లీన్ చిట్ ఇవ్వడానికి ఏమైనా సిబిఐ ఏమైనా గల్లీ పోలీస్ స్టేషనా లేకపోతే ఏమన్నా? ఎంత పెద్ద కోట్ల కుంభకోణం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి పైసలని పెట్టుబడి పెట్టింది అని ఒక వివాదం నడుస్తున్నప్పుడు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు పోవాలి. దాని నిజమా ఏంటిదో నిరూపించుకొని రావాలి. నిజంగానే కవిత ఏ తప్పు చేయకపోతే మోడీ మీద ఎందుకు వేయాలి, బీజేపీ మీద ఎందుకు వేయాలి? నీకు సిబిఐ దగ్గరకు పోయి నేను నిరూపించుకో, ఆధారాలన్నీ చూపి.
చూపించి నిరూపించుకో. దానికి బీజేపీకి ముడిపెట్టడం ఎందుకు? సిబిఐ ఇవాళ ఎవరికైనా కూడా అర్హత ఉంది. పిలిచి తప్పు చేసిన వాడిని పట్టుకుని విచారణ చేసే అర్హత సిబిఐకి ఉంది. అలాంటప్పుడు ఎందుకు మనము భయపడ్డము? ఇవాళ ఎన్నిసార్లు పిలిచి అన్నిసార్లు పోవాలి. ఇది బీజేపీకి రాజకీయానికి దానికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ మీరు మీటింగ్ పెట్టుకుంటే మాకేం సంబంధం? పెట్టుకోండి, మీరు మీటింగ్లు పెట్టుకోండి. సోనియా గాంధీ వస్తే మాత్రమే, ఇంకో ఆకాశంలో నుంచి ఏదన్నా తార ఊడిపడితే మాకేంటిది? ఇవాళ ప్రజలంతా అంతా గమనిస్తున్నారు. ప్రజలకి ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో అన్ని ఆ టైం వచ్చినప్పుడు దాన్ని చేసి చూపిస్తారు. అంతవరకు పార్టీ మీటింగ్ పెట్టుకుంటే అద్దంటున్నాడు. పెట్టుకోండి. సోనియా గాంధీ వస్తే ఏమున్నది? సిడబ్ల్యూసీ మీటింగ్లు అయితే ఏమున్నది? ఎట్లయినా పైసలు ఇచ్చి తరలించే సభలే కదా మీ దాంట్లో పెద్ద ఏం చేసేది ఉన్నది? ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్, కవిత మాత్రం తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. టైంకి వచ్చిండ్రు. ఇవాళ ఐటీ పెట్టుబడులు తెచ్చిండ్రా? ఎంతమంది తెలంగాణలో 30 లక్షల మందికి ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేరు? మరి ఐటీ కంపెనీలు వేస్తే ఇంతమంది సూసైడ్ చేసుకున్నారు. హోమ్ గార్డులు అందరూ చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంతవరకు ఎవరికి పర్మనెంట్ నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకుండా ఇవాళ మహిళలకు రక్షణ లేకుండా తెలంగాణ రాష్ట్రం అంతా అన్యాయంగా ఇంకో రాష్ట్రం లేనట్టు పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు మరి నోర్లు మూసుకొని కూర్చుంటున్నారు? ఇన్ని పెద్ద కంపెనీలు వచ్చింది కదా, మరి పక్క రాష్ట్రంలో స్పందిస్తాయి కదా మరి మహిళల పట్ల. కవిత ఏమైనా జరిగితే మరి తెలంగాణలో ఇంతమంది చనిపోతుంటే స్పందిస్తలేదు. ఇవాళ తప్పు పడింది కాబట్టి తప్పు చేసినప్పుడు ఆయన మాత్రమే ఇలాంటి డైలాగులు వస్తాయి. నీకు నిజంగానే తప్పు చేయకపోతే దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే 100 సార్లు అయినా కూడా పోయి నిరూపించుకో. ఎవరైనా వద్దు అంటున్నారు. 1 సెకండ్ గీతామూర్తి గారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కాల్వ సుజాత గారు, రామ్మోహన్ గారు ఖచ్చితంగా మీకు అవకాశం సార్. సుజాత గారు, సో కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సమావేశాలకు మాకు ఎటువంటి సంబంధం లేదు. ఈరోజు వాళ్ళు భ్రమపడతా ఉన్నారే తప్ప ఏదో రాజకీయ ప్రలోభాలు చేస్తూ ఉన్నాం అని చెప్పేసి ఊహించుకుంటున్నారే తప్ప ఎటువంటి సంబంధాలు లేవు అనేది బీఆర్ఎస్ వాదన. ఇక కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ వచ్చినా ఇంకెవరు వచ్చినా కూడా బీజేపీకి ఎటువంటి సత్సంబంధాలు లేవు. ఈడీ అనేది చట్టరీత్యా వచ్చేటువంటి ఒక చర్య తప్ప అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కావాలని కాంగ్రెస్ వాళ్ళు ఇటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు. అండ్ ఎలాంటి సభలు పెట్టుకున్నా బీజేపీ అడ్డగించేటువంటి ప్రయత్నం చేయట్లేదు అనేది కూడా బీజేపీ వాదన. దీనికి మీ సమాధానం ఏంటి? వాయిస్ రావట్లేదు. 1 సెకండ్ రామ్మోహన్ గారు ఒకసారి మీరు చెప్పండి. చిన్న టెక్నికల్ ఇష్యూ అనిపిస్తుంది. రామ్మోహన్ గారు మీ వాదన చెప్పండి. గీతామూర్తి గారు చెప్పినారు. ఇప్పుడు ఏమన్నారు గీతామూర్తి గారు? అక్క గీతాకి ఏమంటుందంటే భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం, మోడీ గారికి ఏం సంబంధం? ఈడీ నోటీసులు ఇస్తే ఖచ్చితంగా పోవాలి, ధైర్యంగా పోవాలి, నిజాయితీ నిరూపించుకోవాలి, నేరం ఉన్నదని మళ్ళీ పోవాలి అంటారు. తప్పకుండా పోతారండి. ఎట్టి పరిస్థితుల్లో నోటీస్ ఇచ్చిన తర్వాత చట్టాన్ని గౌరవించి, న్యాయ వ్యవస్థను గౌరవించి కవితమ్మ గారు ప్రతిసారి హాజరవుతా ఉన్నారు. కానీ లేని హైప్ క్రియేట్ చేసి మళ్ళీ పత్రికల్లో, టీవీల్లో దాని ప్రకటనలు గుప్పించి భారతీయ జనతా పార్టీ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు ప్రకటన చేయడం, కవిత అరెస్ట్ అయితే జైలుకు పోతుందని. కవిత అరెస్ట్ అయ్యి జైలుకు పోయే సంగతి ఈయనకైతే తెలుస్తుంది, కనబడుతుందా? లేకపోతే సిబిఐ డైరెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్తున్నారా? నేను ఒక ఆరోపణ చేసి నోటీస్ ఇచ్చి పిలువ ఈ మాటలు మాట్లాడతాడు. కానీ పూర్తి అవమానకరం. ఒక ప్రజాప్రతినిధిని, ఒక మహిళను, తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటే వ్యక్తిని మళ్ళీ ఇట్లా కించపరిచి మాట్లాడొద్దు. నోటీస్ ఇచ్చేందుకు మాత్రం నిందితురాలు కాదు కవిత గారు, గుర్తుపెట్టుకోండి. మీరు నోటీస్ ఇచ్చి హాజరవుతామని చెప్తుంది కవితమ్మ. ఎక్కడ కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు, ఎస్కేప్ కావడానికి ప్రయత్నం చేయలేదు, ఖచ్చితంగా హాజరవుతుంది. కాకపోతే మోడీ ప్రభుత్వం మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మసగబారం చెందుకు వాళ్ళ కుటుంబ ప్రతిష్ట దెబ్బతీనికే తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయినా మనం పాగా వేయాలి, వీళ్ళ శక్తిని బలహీనం చేయాలి, మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇబ్బంది పెడుతుంది తప్పితే పోలీసు అవునండి, పోలీసు వారు నోటీసు పంపిస్తే రెగ్యులర్ యాక్టివిటీ జరుగుతుంది. దానికి బీజేపీ నాయకులు ఎందుకు ప్రకటనలు ఇవ్వాలి? బీజేపీ నాయకులు ఎందుకు ప్రకటన ఎందుకు ఇవ్వాలి? అరెస్ట్ అవుతుంది, జైలుకు పోతుంది, మీ అంత తెలుస్తామని ఎందుకు మాట్లాడుతుంది రాజకీయ ఆరోపణలు? ఈడీ నోటీస్ ఇస్తే కవిత గారు వెళ్తారు, చెప్పుకొని వస్తారు విషయం. కానీ మీరు పత్రికాముఖంగా ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా ప్రకటనలు చేసి నువ్వు అరెస్ట్ అవుతున్నావు, జైలు పోతున్నావు అని మళ్ళీ మాట్లాడడం అనేది ఇది ఆక్షేపణీయం. ఇది రాజకీయంలో ఇది మంచి చర్య కాదు. అన్నిసార్లు పేరు రాలేదా చార్జ్ షీట్ లో? ఇప్పుడు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళమే ఎఫ్ఐఆర్ బుక్ అయిపోతేనే చార్జ్ షీట్ లో మన పేరు వచ్చినప్పుడు, అన్ని సార్లు 150 సార్లు పైగా చార్జ్ షీట్ లో పేరు వచ్చినప్పుడు మరి ఏమంటారు? మరి మాట్లాడిస్తారండి. సుజాత గారు ఖచ్చితంగా చెప్పండి. సుజాత గారు ఇంతసేపు మీ వాయిస్ రాలేదు, ఇప్పుడు చెప్పండి.
ఎస్, అదే మీ దగ్గర ఫాల్ట్ ఉండదేమో ఆడియో. నేను ఇందాక గీతామూర్తి గారు అన్న మాటలకు సమాధానం చెప్పి తర్వాత బీఆర్ఎస్ సోదరుడి విషయం మాట్లాడతాను. నా వాయిస్ వినబడుతోందా? వినిపిస్తుంది, చెప్పండి సుజాత గారు. ఎస్, నేనేమంటున్నా అంటే గీతామూర్తి గారు ఒక మాట అన్నారు ఇందాక, సోనియా గాంధీ గారు రానియండి, ఆకాశాల నుంచి తార ఊడిపడనియండి, ఎవరొస్తే మాకేంది, వాళ్ళు సభలు పెట్టుకుంటే మాకేంది, సమావేశాలు పెట్టుకుంటే మాకేంది అన్నారు. ఎస్, దీని మీదే నా ఆన్సర్ ఉంటది. ఇప్పుడు మేము 2వ తారీఖున పెరేడ్ గ్రౌండ్ కోసం పర్మిషన్ తీసుకున్నప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వకుండా, ఇది 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 నోట్ చేసుకోవాలి, పాయింట్ నోట్ చేసుకోవాలి. మాకు పర్మిషన్ ఇవ్వకుండా అంటే బీజేపీకి ఇచ్చిన పర్మిషన్, బీజేపీ పర్మిషన్ తీసుకుంది, మీకు ఇవ్వాలని ఉందా, వాళ్ళు కూడా నేషనల్ పార్టీ వాళ్ళకి ఇవ్వచ్చా అని మీరు అడగొచ్చు. కానీ నా దగ్గర ఒక ఆధారం ఉంది. అమిత్ షా గారు 1వ తారీఖున ఖమ్మంలో సభ పెట్టిన తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం గుర్తు చేసుకోవాలి. 17వ తారీఖున వరంగల్లో బహిరంగ సభ అని ఇచ్చిండ్రు. అంటే గబుక్కున మీరు 2వ తారీఖు అప్లికేషన్ పెట్టుకున్న రోజు వీళ్ళకి ఎలా 5వ తారీఖున ఎలా మళ్ళీ హైదరాబాద్ కి సవరణ చేసుకున్నారు, హైదరాబాద్ కి ఎందుకు సభ మార్చుకోవాల్సి వచ్చింది, ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలు మీ మీడియా ఛానల్ ద్వారా వినాలి, అర్థం చేసుకోవాలి వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి సత్సంబంధం ఏంటో. ఆయన కిషన్ రెడ్డి అంటాడు ఇది పెరేడ్ గ్రౌండ్ అంటే వాళ్ళదంట, వాళ్ళ జాగిరా, హైదరాబాద్ వాళ్ళు ఏమైనా కొని తెచ్చిపెట్టిండ్రా? మేము ఇక్కడ ఎల్బీ గుర్తు చేసుకోవాలి. ఒక్క నిమిషం అక్క, మీరు మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు. నన్ను మీరు డిస్టర్బ్ చేయకండి, నన్ను పూర్తి స్థాయిలో మాట్లాడియండి. ఎల్బీ స్టేడియం పర్మిషన్ ఇయ్యరు. మేము అవుట్ సైడ్ లో మేము ల్యాండ్ తీసుకొని అక్కడ పెట్టుకుంటామంటే అక్కడ పోలీస్ పర్మిషన్ ఇయ్యరు, ఎక్కడ కూడా పర్మిషన్లు ఇయ్యరు. ఎందుకు వీళ్ళిద్దరికి ఈ ఆంక్ష? ఈయనేమో పెరడ్ గ్రౌండ్ ఇయ్య అంటాడు, ఆయన్నేమో పర్మిషన్లు ఇయ్య అంటాడు. ఎందుకు ఇద్దరు కలిసి కంకణం కట్టుకున్నారు? ఇప్పుడు ఇదే బీజేపీ సభకి బీఆర్ఎస్ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుంది? మేము చెయ్యనీయము అని ఒక మాట ఎందుకు అనట్లేదు? ఇదే ఖమ్మంలో మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అయినప్పుడు ఇదే బీఆర్ఎస్ నాయకులు 1000 బస్సులు మేము బుక్ చేసుకుంటే 90 లక్షల రూపాయలు మేము కట్టడానికి పోతే ఫస్ట్ ఓకే అని డబ్బులు తీసుకోము, బస్సులు ఇయ్యము అన్నారు. అక్కడ పెట్టినటువంటి ఇబ్బందులు మనం గుర్తు చేసుకోవాలి. బ్యారిగేడ్లు పెట్టిండ్రు, ముళ్ళ కంచెలు వేసిండ్రు, పోలీస్ పహారా పెట్టిండ్రు, ఎక్కడికక్కడ వెహికల్ రానియకుండా 4 దిక్కుల నుంచి కడ్బంధం చేసిండ్రు. నడి రోడ్డు మీద ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఆపేసిండ్రు సభకు పోనీయకుండా. ముఖ్యంగా మా నాయకుల ఇండ్ల మీద పోస్టర్లు అంటించిర్రు, చంపేస్తామని బెదిరించిర్రు. అన్నిటికన్నా మించి మహిళలు సభకు వస్తారు అంటే ఒక రోజు ముందే నీళ్లు బంద్ చేసి ఆ సభా సమయానికి నీళ్లు వదులుతాం, మీరు ఎట్లా పోతారో సభకి మహిళలంతా చూస్తాము అని సవాల్ ఇసిరినటువంటి ఈ టీఆర్ఎస్ నాయకులు ఇదే మొన్న బీజేపీ సభకు ఎందుకు ఒక్క ఆంక్ష విధించలేదు? బస్సులు ప్రొవైడ్ చేశారు, ఆ బస్సులలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు పోయిండ్రు ఆ సభ కోసం. కానీ ఏమైంది? నీరు గారిపోయింది. ఖమ్మం సభ గురించి ఎవడన్నా మాట్లాడిండా? తెల్లారి మాట్లాడలేదు. ఈ రోజు కూడా హైదరాబాద్ లో నడిబొడ్డులో కాంగ్రెస్ పార్టీ 17వ తారీఖున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటది అని అంటే సోనియా గాంధీ గారు వచ్చి తెలంగాణ ఇచ్చినాం, మాకు అవకాశం ఇవ్వండి, తెలంగాణలో అధికారం ఇవ్వండి అని ఒక మాట చెప్పి 5 గ్యారంటీ కార్డుల వాగ్దానం అంటే 5 పథకాల వాగ్దానం మేము రిలీజ్ చేయబోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం ఎలాగైనా స్పాయిల్ చేయాలి. నేరుగా పాయింట్ మీదకి రండి. ఇప్పుడు మనం ఎంచుకున్న పాయింట్ మీదకి రండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఏమంటున్నంటే ఈ విధంగా వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలో వీళ్ళకి భాగం లేదంటారా? భాగస్వామ్యం లేదంటారా? బీజేపీకి ఆంక్షలు ఉండవు, కాంగ్రెస్ ఆంక్షలు ఉంటాయి. ఇంకా ఇందాక సోదరుడు అంటూ కవిత గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. నేను కాదనను, అవునంట. కవిత అంటే మహిళ, మాకు కూడా గౌరవం ఉంది. ఏదైతే ఈడీ దాడి జరిగిన రోజు భారతదేశం నడిబొడ్డులో కూర్చొని 33% రిజర్వేషన్ కోసం కొట్లాడినామే, ఇప్పటిదాకా మన తెలంగాణలో చచ్చిపోయినటువంటి ఆడపిల్లల పక్షాన ఈమె నిలబడిందా? మొన్న వాళ్ళ నాన్న 7 అసెంబ్లీలో టికెట్లను కేటాయిస్తే అక్కడ కొట్లాడిందా? ఎక్కడ కొట్లాడిందని మహిళల కోసం ఈ రోజు 33% రిజర్వేషన్ అంటుంది. ఈమె జాగృతి పెట్టుకొని ఎన్ని వేల 100 కోట్ల రూపాయలు జాగృతి అకౌంట్లోకి పోయినాయి. తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ సొమ్ము ఎన్ని కోట్లు పోయినాయి? ఇక తెలంగాణలో ఉన్న 50% మహిళలంతా కేసీఆర్ దృష్టిలో, బీఆర్ఎస్ దృష్టిలో కేవలం కవితమ్మ ఒక్కతే. తెలంగాణలో 50% అంటే 2 కోట్ల మంది మహిళలు లేరు. కేసీఆర్ దృష్టిలో కవిత అంటేనే ఒక మహిళ. ఇదేనా తెలంగాణ కావాల్సింది? ఇదేనా బంగారు తెలంగాణ? ఈ రోజు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంటే కవిత కోసం వీళ్ళందరూ సానుభూతి అంట.
అసలు ఆమె వ్యాపారం చేస్తుంటే దాంట్లో ఆమె ఇరుక్కొని ఉంటే దానికి సానుభూతి అంట. తెలంగాణ మళ్ళా ఇంకోసారి ఉవ్వెత్తున లేస్తుందంట. ఎందుకు మేమెందుకు బలైపోతాం? మాకేం అవసరం ఉంది? వ్యాపారం చేసిందో లేకపోతే అడిగినటువంటి సెప్టెంబర్ 2కు సంబంధించి ఖమ్మం సభ గురించి ఒక్కసారి గీతామూర్తి గారు సమాధానం ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. సుజాత గారు ఒక్కసారి, రామ్మోహన్ గారు నెక్స్ట్ మీకు మళ్ళీ అవకాశం ఇస్తా. గీతామూర్తి గారు ఒక క్వశ్చన్ రేస్ చేస్తా ఉన్నారు. గీతామూర్తి గారు ఇంకొక ప్రశ్న మీకు. సెప్టెంబర్ 2న కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి కూడా పరేడ్ గ్రౌండ్స్ మాకు కావాలి అని చెప్పేసి ఒక పర్మిషన్ లెటర్ ను పంపించడం జరిగింది. పోలీస్ శాఖకు అందించినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే సెప్టెంబర్ 7వ తారీఖు రోజు బీజేపీ పార్టీ పరేడ్ గ్రౌండ్స్ మాకు కావాలి అని చెప్పేసి 7వ తారీఖు రోజు ఇచ్చింది. 7వ తారీఖు ఇచ్చినటువంటి లెటర్ని శాంక్షన్ చేస్తూ 2వ తారీఖు ఇచ్చినటువంటి సభను క్యాన్సిల్ చేసిన దానిపైన ఇప్పుడు సుజాత గారు చెప్పడం జరిగింది. అండ్ దాంట్లో పర్టికులర్గా ఖమ్మం సభలో 17వ తారీఖు రోజు వరంగల్లో భారీ బహిరంగ సభ ఉంటుంది అన్నటువంటి మాటను కూడా రేజ్ చేస్తూ దీనికి సమాధానం ఇవ్వండి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సభలకు సంబంధించినటువంటి విషయాలలో బీజేపీ ఎంటర్ అయ్యి ఈరోజు కావాలనే ఒక టాపిక్ని డైవర్ట్ చేసేందుకు ఒక చర్య చేపడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు గీతామూర్తి గారు? ఇక్కడ ఒక విషయం ఆలోచించాలండి. అమిత్ షా గారు అనేది కేంద్ర హోంశాఖ మంత్రి. వారి షెడ్యూల్ ఎట్లా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది, అక్కడ మీటింగ్కి సంబంధించిన పర్మిషన్ విషయంలో కావచ్చు, లేకపోతే వారి షెడ్యూల్ని బేస్ చేసుకొని కావచ్చు, ఇవాళ మీరు ప్రోగ్రామ్స్ చేసినా మేము ప్రోగ్రామ్స్ చేసినా, మేము నిన్న ప్రజల కోసము ఇవాళ నోటిఫికేషన్లు వస్తలేవని నిరుద్యోగ యువత కోసం నిన్న ఉపవాస దీక్ష చేస్తే నిన్న సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. కేసీఆర్ అట్లా ప్రవర్తిస్తున్నప్పుడు మీకు అన్యాయం జరిగిందో మాకు అన్యాయం జరిగిందో ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ అన్యాయం జరుగుతున్నది. ఇవాళ బీజేపీకి బీఆర్ఎస్కి దోస్తానంటున్నారు. నిజంగా చూస్తే ఇక్కడ ఒక విషయాన్ని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కవిత లిక్కర్కి సంబంధించిన విషయం వచ్చిన తర్వాత ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఖండించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రోజైనా లిక్కర్ మాఫియాకి సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు కాచెల్లే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ తరఫు నుంచి ఖండించిర్రా? దీన్ని బట్టే తెలుస్తున్నది ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ దోస్తులని దీన్ని బట్టే తెలుస్తున్నది. ఇవాళ మీరు పర్మిషన్ల విషయము ఇంకో విషయము నాకు సంబంధం లేదు. ఇవాళ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎలా మేము పెట్టుకున్నటువంటి పర్మిషన్ ని మాది ఇది పరేడ్ గ్రౌండ్ అని ఎట్లా అంటాడు? కిషన్ రెడ్డి మాది పరేడ్ గ్రౌండ్ అని ఎట్లా అంటాడు? మీరు బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ కట్టించిందా పరేడ్ గ్రౌండ్? మేము దోస్తులమైతే మాకు పర్మిషన్ దొరుకుతుండే కదా. మీకు ఆపాలి కదా, మీకు ఆపాలి కదా, మీకు ఆపకుండా మమ్మల్ని ఎందుకు ఆపిండ్రు? రాసి పెట్టుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు, మేమే కాదు, రాసి పెట్టుకోండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కూస్తున్నారు, ఒకటే తాను ముక్కలు. బీజేపీ ఎప్పుడైనా సింగిల్ గానే వన్ సెకండ్ సుజాత గారు, వన్ సెకండ్ గీతామూర్తి గారు, సుజాత గారు వన్ సెకండ్, గీతామూర్తి గారు వన్ సెకండ్, రామ్మోహన్ గారు చెప్పండి మీ వాదన ఏంటి? రామ్మోహన్ గారు, గీతామూర్తి గారు వన్ సెకండ్. ఎస్ రామ్మోహన్ గారు చెప్పండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు గీతక్క గారు ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి అంటారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి సుజాత గారు ఏమంటున్నారు? బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి అంటారు. ఇప్పుడు మీరేం చెప్తారు మరి? మీ వర్షన్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజల రామ్మోహన్ గారు ఇప్పుడు ప్రజల ఆలోచన డైవర్ట్ చేస్తా ఉన్నారా? ఒకటే అండి, తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉంది. మళ్ళీ మూడోసారి అధికారం రాబోతుంది కాబట్టి వీళ్ళకు ఎక్కడ కూడా డైజెస్ట్ కాక అది ఉక్కపోత వేస్తుంది. వీళ్ళకి మూడోసారి అధికారం రాబోతుంది రాష్ట్రంలో. మనం మళ్ళీ ఇక్కడ పాల్గొలేము, మన యొక్క కూకటి వేలతో పెగించబడింది మన పార్టీలు అని చెప్పేసి ఇద్దరు మమ్మల్ని టార్గెట్ చేయడం ఏంటండి? కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంట, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటి, టీఆర్ఎస్ ప్లస్ బీజేపీ ఒకటి. ఎట్టి భాషలో వినండి సుజాత గారు, మీకు ఎటువంటి పర్మిషన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా వద్దనలేదు. మీరు సభ పెట్టి ఇక్కడ అడ్డంకులు సృష్టించలేదు. కేవలం రాజకీయ ఆరోపణలు తప్పితే సంబంధం పొగులేని సభకు మీరు ఆరోపణ చేసుకోరు. అక్కడ పార్టీ స్టాండ్ ఎక్కడ తీసుకోలేదు, ఎక్కడ కూడా పార్టీ స్టాండ్ తీసుకోలేదు. అట్లా కేసీఆర్ గారు పొగులేటి సుధాకర్ రెడ్డి గారు సభ పెట్టుకోవాలి. గీతామూర్తి గారు వన్ సెకండ్ అండి, గీతామూర్తి గారు ఒక్క సెకండ్ ఆగండి. ఆయన వాదన విన్న తర్వాత గీతామూర్తి గారు సుజాత గారు ఒక్క సెకండ్ ఆగండి. ఆయన వాదన విన్న తర్వాత మనం కంప్లీట్ చేద్దాం. అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నారు, అసలు పార్టీలకు అతీతంగా ఏం చెప్పదలుచుకున్నాడు, ఆయన ఏం చెప్తాడు ఒకసారి విన్న తర్వాత మళ్ళీ సుధాకర్ రెడ్డి గారు సమావేశం పెట్టుకుంటే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాని
ప్రకటన ఇచ్చి ఎక్కడ ఖండించలేదు. అక్కడ స్థానిక నాయకత్వంలో కొట్లాడే వాళ్ళు చూసుకునే తప్పితే ఎక్కడ కూడా సభకు అడ్డంకులు సృష్టించలేదు వాస్తవం. మీరే చెప్తారు సుజాత గారు ఏమంటున్నారు, జిమ్ఖానా గ్రౌండ్ ఏదైతే మేము సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సంబంధించినటువంటి మీటింగ్ పెట్టుకుంటే బీజేపీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలంటారు. క్లియర్ గా మీరు చెప్తున్నప్పుడు అందులో బీఆర్ఎస్ కి ఏం సంబంధం? ఖచ్చితంగా రక్షణ శాఖ వాళ్ళు చెప్తా ఉన్నారు, మరి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఆ రోజు పరిస్థితి అవకాశం లేదేమో, అనుకూలించలేదు, అనుకూలించకపోవచ్చు. అంతేగాని మీకు పర్మిషన్ ఇవ్వడం మాత్రమే మీకు సభ పెట్టుకోవద్దని చెప్తున్నారు అండి. మీ సభకు వద్దని ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టించలేదు. రామ్మోహన్ గారు ఒక సూటి ప్రశ్న. రామ్మోహన్ గారు సుజాత గారు 1 సెకండ్. సుజాత గారు 1 సెకండ్ ఒకసారి. రామ్మోహన్ గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన దాంట్లో కవిత హస్తం ఉంది అని క్లియర్ కట్ గా కూడా అరుణ్ పిల్లై ఈ రోజు కంప్లీట్ గా కూడా ఆయన బ్యాండ్ ఓవర్ కావడం జరిగింది. ఈ రోజు కవిత పేరుకు సంబంధించినటువంటి లిస్ట్ లో 16 మందిని అరెస్ట్ చేస్తే 16 మందిలో చెప్పినటువంటి సమాధానాల్లో ఇప్పటివరకు కవిత పేరు లేదు అని తెరపైకి తీసుకొచ్చారు. 16, 20, 21 మార్చిలో జరిగినటువంటి ఈడీ విచారణ తర్వాత కవిత పేరు ఎక్కడా కనబడలేదు. ఆ తర్వాత జరిగినటువంటి ఇంటర్నల్ గా జరిగిన విషయాలు ఎవరికి తెలియకపోవచ్చు. బట్ ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా కవిత పేరు రాలేదు. నిన్న బీజేపీ చేసినటువంటి సభను అడ్డుకున్న తర్వాత, కిషన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ రోజు తెల్లారితే మళ్ళీ కవిత పేరు తెరపైకి వచ్చింది. ఈ కవితపై తెరపైకి వచ్చిన కవిత కూడా చెప్తా ఉన్నారు, క్లియర్ కట్ గా ఒకే మాట అంటా ఉన్నారు, ఇది బీజేపీ కక్షపూరిత చర్య అని చెప్తా ఉన్నారు. సో మరి రేపు కవిత గారు ఈడీ విచారణకు హాజరవుతారా? రేపు ఖచ్చితంగా కూడా హాజరు కావాలంటూ కూడా ఈడీ పేర్కొంది నోటీసుల్లో. లీగల్ గా అప్రోచ్ అయితే నోటీసులు ఇచ్చినప్పుడు చాలా మంది నాయకులు సమయం తీసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కూడా కమ్మంటే హాజరు కమ్మంటే ఆయన కూడా సమయం అడిగిరు. కాంగ్రెస్ నాయకులు ఇంతకుముందు పిలిచి కూడా సమయం అడిగిరు. అందులో ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ షెడ్యూల్ బట్టి ఖచ్చితంగా హాజరైతే వీళ్ళ డౌట్ లేదు. ఇందులో కేవలం ఇంతకుముందు కూడా ఆరోపణ చేసి రాజకీయ కక్షపూర్తి చర్య బీజేపీ మీటింగ్ అడ్డుకున్నారని చెప్పేసి తెల్లారే మళ్ళీ నోటీస్ పంపిస్తున్నాం, మీరు రండి హాజరుగండి అని. ఇంకా రాజకీయ కక్షపూర్తి చర్య తప్పితే ప్రీ ప్లాన్ ఇదంతా. ఒక్క విషయం చెప్తున్నా అక్క, మేము భయపడరు, మేము కూడా భయపడము. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం ఎక్కడ భయపడదు, భారత రాష్ట్రం ఎక్కడ కూడా భయపడదు. భయానికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు ఇక్కడ. మేమేం చెప్తుంటే రాజకీయ సంబంధించినటువంటి కుట్రలు ఆరోపణ చేసి ఎవరైతే మీరు రిమాండ్ లో ఉన్నటువంటి నిందితుడు ఫలానా ముఖ్యమంత్రికి సంబంధించిన పెద్ద వ్యక్తి పేరు చెప్తే ఆయనకు అందులో సంబంధం ఉంటుందా? ఈ రోజు సినిమా హీరోలతో అందరు ఫోటోలు దిగుతారు. ఆ సినిమా హీరోతో ఫోటో దిగిన నేరం చేస్తే నీ పక్కన ఫోటో దిగింది కాబట్టి నీ అనుచరుడు నా పేరు ఆయన ఎవరైతే సినిమా హీరో పేరు చెప్తే ఆయన అరెస్ట్ చేస్తావా అండి? ఎప్పుడైనా రాష్ట్రంలో వీఐపీలు వచ్చినప్పుడు చాలా మంది ప్రజలు వినండి, చాలా మంది ప్రజలు వాళ్ళతో ఫోటో దిగడానికి సంతోషపడుతూ దిగి, మరి అందులో నేరస్తులు ఉంటే సంబంధం ఉన్నట్ట. రామ్మోహన్ గారు సౌత్ గ్రూప్స్ కి సంబంధించి కంప్లీట్ గా 1 సెకండ్. రామ్మోహన్ గారు సౌత్ గ్రూప్ కి సంబంధించి కంప్లీట్ గా కూడా కవిత హ్యాండిల్ చేశారు. కవితకి సంబంధించినటువంటి ముడుపులు అందాయి 100 కోట్లు అనేది సాక్ష్యాధారాలతో ఈడీ దగ్గర ఉంది అని చెప్పేసి ఈడీ చెప్తా ఉంది. ప్రూవ్ చేయండి, చూపించండి. ఒకసారి ఈడీ దగ్గర ఆధారం ఉన్నప్పుడు గతంలో తీసుకుపోయినప్పుడు ఎందుకు పంపించారు మళ్ళీ వాపసు? ఈడీలో ఇక్కడ ఆధారం లేవు కాబట్టి వాపసు పంపించారు కదా కవితమ్మ గారిని. విచారణ 3 రోజులు చేసి విచారణ అర్ధరాత్రి తెల్లవారుజాము 4 గంటలు కూర్చోబెట్టి నీళ్లు ఇవ్వకుండా కనీసం మర్యాద పాటించకుండా ఒక మహిళను తీసుకువెళ్లి తెల్లవారుజాము 4 గంటల వరకు విచారణ చేసి ఏం లేదని పంపించారు. ఒకవేళ రామ్మోహన్ గారు, గీతామూర్తి గారు 2 సార్లు ఎమ్మెల్సీ కవిత పేరు 2 సార్లు కూడా చార్జ్ షీట్ లో వచ్చింది. ఆ తర్వాత 1 సెకండ్ గీతామూర్తి గారు ఒకే సెకండ్, మీకే ప్రశ్న మీకే చెప్తున్నాను. గతంలో కూడా కవితకి సంబంధించినటువంటి విషయంలో 2 సార్లు ఈడీకి సంబంధించినటువంటి దాంట్లో ఛార్జ్షీట్లో 2 సార్లు పేరు వచ్చింది. సిబిఐలో 1 టైం రావడం జరిగింది. మొత్తంగా 3 సార్లు విచారణ జరిగింది. దాంతో పాటుగా 2 సార్లు ఇంట్లో కూడా విచారణ జరిగింది. అయినప్పటికీ అప్పుడు తెరపైకి రాని నేమ్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళొకసారి ఇద్దరు అప్రూవల్స్గా మారినటువంటి వాళ్ళ దగ్గర నుంచి పూర్తి సాక్ష్యాధారాలు తీసుకున్న తర్వాతే కవితకు నోటీసులు పంపించామని చెప్తా ఉన్నారు. సో దీనికి మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, గతంలో ఒక ముఖ్యమంత్రిగా, మహిళా ముఖ్యమంత్రి, గతంలో ఒక కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆవిడ, గతంలో ఒక ముఖ్యమంత్రికి సన్నిహితురాలుగా ఉన్న ఆవిడ, చాలామంది మహిళలు ఎవరైతే ఎక్కడెక్కడైతే అన్యాయం చేసిండ్రో ఆ చేసిన వాళ్ళందరినీ కూడా ఈడీ అప్పుడు కూడా ప్రశ్నించింది, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తుంది. ఎప్పుడైనా కూడా తప్పు చేసిన వాడికి తప్పదు, విచారణకు వెళ్ళడంలో తప్పేముంది, విచారణకు వెళ్ళాలి. సరే సిబిఐ లాంటిది, అందులో ఒక ముఖ్యమంత్రి కూతుర్ని అని చెప్తున్నారు కదా, ముఖ్యమంత్రి కూతుర్ని
ఎంక్వైరీ ఇప్పుడు నాలాంటి మీలాంటి సామాన్యమైన మానవుల్ని ప్రశ్నించడానికి ఎటువంటి ఆధారం లేకుండా భయపెట్టించో బెదిరించో కూర్చోబెట్టో అప్రూవర్గానో మార్చడానికి ప్రయత్నం ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి కూతుర్ని ఇన్నిసార్లు ప్రశ్నిస్తుంది, ఇన్నిసార్లు పిలుస్తున్నది అని అంటే ఏ ఆధారం లేకుండా మాత్రం చేయదు. ఈ మహిళ అనేది ఒకటి కాన్సెప్ట్ పెడుతున్నారు, కానీ మహిళ అని అంటే మహిళ తప్పు చేసినప్పుడు వదిలిపెట్టాలన్నా? ఇవాళ మహిళా పక్షపాత కింద కవిత ఏం చేసింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి? కోట్ల డబ్బులన్నింటినీ తెలంగాణ ప్రజలకు సంబంధించిన వాటిని స్కామ్ రూపంలో మాయం చేసిందనే అభియోగం ఉన్నప్పుడు నువ్వు చేయలేదని నిరూపించుకోవడంలో తప్పేముంది? దాంట్లో బీజేపీకి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ నేనేమంటున్నానంటే గత ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నప్పుడు గతంలో 70 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది. అప్పుడు కూడా కనిమొల్లిని అరెస్ట్ చేసిండ్రు, జయలలితని అరెస్ట్ చేసిండ్రు, శశికళని అరెస్ట్ చేసిండ్రు, రబ్రీదేవిని తీసుకెళ్ళిండ్రు, లాలూ ప్రసాద్ యాదవ్ పోతే రబ్రీదేవి వచ్చింది అధికారంలో. మరి అప్పుడు కాంగ్రెస్ తప్పు చేసిన దగ్గర పెట్టుకొని కూర్చుందా? ముద్దు పెట్టుకొని కూర్చుందా? ఏమి చేయలేదు. ఎప్పుడైనా కూడా తప్పు చేసిన వాడికి శిక్ష పడక తప్పదు. ఇవాళ కవిత నిజంగానే నిన్న మాకు ఉద్యమానికి బ్రేక్ ఇచ్చిండ్రు, నిన్న ఉద్యమాన్ని ఆపేసిండ్రని ఇవాళ ఈడీ నోటీసులు పంపించిందంటే బోడిగుండుకు మోకాలకి తోడ లింక్ పెట్టినట్టున్నది. ఇది ఉద్యమమే. ఇవాళ మేము తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర సర్కారు మొద్దు నిద్రపోతున్నది. ఈ స్కామ్లలో ఇరుక్కుపోయింది. ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితిలో ఉన్నదని తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇవాళ బీజేపీ పక్షాన్ని నిలబడి ప్రజా సంఘాలు కావచ్చు సమస్యలన్నీ తీసుకొని వస్తుంటే మేము ఉద్యమం చేస్తుంటే సరే పోలీసులు అన్యాయంగా వచ్చి అరెస్ట్ చేసిండ్రు. ఇవాళ నిన్న పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసిండ్రు. అయితే టీఆర్ఎస్ అరెస్ట్ చేసిందని మేము కూడా అంటున్నాం. మరి టీఆర్ఎస్ కేసీఆర్ పంపించిండు, మా పైన కేసులు పెట్టిస్తున్నాడు అని అంటున్నాం మేము కూడా. అయితే పోలీస్ యంత్రాంగం కానీ సిబిఐ కానీ ప్రతి ఒక్క దానికి ఒక వ్యవస్థ ఉన్నది. ఆ వ్యవస్థ దాని పని చేసుకుంటది. చేసినప్పుడు నువ్వు సహకరించు. దానికి మోడీకి లింక్ పెట్టడం అన్నది ఒక మంచి పద్ధతి కాదు. ఒక ఎమ్మెల్సీ, ఆమె ఎంపీగా పనిచేసిన ఆమె, ఒక ఎమ్మెల్సీగా ఉన్న ఒక మహిళ అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఎందుకు ఖండించలేదు? కవిత విషయంలో ఇటువంటి జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాగా 50% పెరిగిపోయింది అని చెప్తున్నారు కదా మా చెల్లె. మరి 50% పెరిగిన ప్రజల పక్షాన రేవంత్ రెడ్డి ఇంతవరకు కవితకు సంబంధించిన విషయంలో అన్ని లెక్కలు ఇస్తాడు కదా, మరి ఎందుకు తీయలేదు అని అడుగుతున్నాను నేను. ఇవాళ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కు ఉన్న దోస్తాన బయటపడ్డదా లేదా? వీళ్ళిద్దరు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని ఇవాళ ప్రజలందరికీ తెలుసు, మీడియాకు తెలుసు. ప్రతి ఒక్కరు పబ్లిక్ గా మాట్లాడుకునే మాటనే మాట్లాడుతున్నాను నేను, కొత్తగా మాట్లాడటం లేదు. మరి ఇవి లావాదేవీలు ఉన్నాయని మాట్లాడతలేడా రేవంత్ రెడ్డి? లేకపోతే ఇంతవరకు దీనిపైన ఎందుకు స్పందించలే? లిక్కర్ మాఫియా ఎప్పుడైతే లిక్కర్ కి సంబంధించిన కుంభకోణం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అఫీషియల్ గా ఎందుకు స్పందించలేదు అని అన్నప్పుడే అర్థమైంది బీఆర్ఎస్ బీజేపీ దోస్తారన్నది. ఇవాళ ఇంకో విషయం మాట్లాడుతున్నాం మేము. మాకు నిన్న చేసిన ఉద్యమాలు కాదు, మాకు ఉద్యమాలు ఏం కొత్త కాదు. మా రాష్ట్ర అధ్యక్షుడు గతంలో పనిచేసిన బండి సంజయ్ గారిని కూడా అర్ధరాత్రి పోలీసులు తీసుకుపోయి అరెస్ట్ చేసిండు. మా అందరి పైన కూడా కేసులు ఎన్నో రకాల కేసులు పెట్టిండు. మా యువ మోర్చా నాయకులు జైల్లో పెట్టిండు. మా పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న సోషల్ మీడియా టీంని ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. చేసినంత మాత్రాన భయపడే క్వశ్చన్ లేదు. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే పైసలు తిన్నారో కక్కిందానికి వదిలిపెట్టద్దు ఎవరైనా సరే. ప్రజలకు సంబంధించిన పైసలు ఎక్కడ తింటారు, దానికి సంబంధించిన విషయంలో అది ఎవరు తప్పు చేసినా సరే గీతామూర్తి గారు 1 సెకండ్ అండి. ఒక్కసారి కాల్వ సుజాత గారు చాలా సేపటి నుంచి కూడా ఆమె వింటా ఉన్నారు. ఆమె వాదన కూడా ఒకసారి విందాం. సుజాత గారి వాదన విందాం. గీతామూర్తి గారు, మూర్తి గారు 1 సెకండ్. సుజాత గారు చెప్పండి. సుజాత గారు అక్క ఆప్తేనే మాట్లాడు. గీతామూర్తి గారు 1 సెకండ్. గీతామూర్తి గారు 1 సెకండ్. ఖచ్చితంగా మీరు అడిగినటువంటి ప్రశ్న ఖచ్చితంగా అడుగుతాము. ఎస్ సుజాత గారు చెప్పండి. ఒక్క నిమిషం అక్క, నా వర్షన్ వచ్చింది, నేను మాట్లాడుతున్నా. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు బీజేపీ బీఆర్ఎస్ మీద బీజేపీ చెప్పుకుంటుంది స్కామ్ల గురించి వీళ్ళు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఖండించినటువంటి విషయం గుర్తు చేసుకోవాలి. రోజు పొద్దున్న లేస్తే ఖండించాల్సినటువంటి అవసరం లేదు. బీఆర్ఎస్ మీద రోజు పొద్దున్న లేస్తే నిప్పులు చెరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడ మాట్లాడట్లేదు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడినంత రేవంత్ రెడ్డి గారు డే 1 కవిత విషయంలో మాట్లాడిండ్రు. దాని గురించి ఇంకా మిగతాదంతా లైన్ తీసుకోవాల్సింది మా అధికార ప్రతినిధులు, మా నాయకులు. ఇంకో విషయం మీకు చెప్పదలుచుకున్నా, ఈ రోజు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా అన్నారు. ఈ రోజు ఇంత పెద్ద స్కాములు జరుగుతుంటే చూస్తూ ఉంటారా అన్నారు. డబ్బులు తిన్నోళ్ళని కక్కిస్తుంది బీజేపీ పార్టీ అన్నది. అవునక్క కక్కించాలి.
మోదీని ఎవరది అదానిని గక్కించాలి, అంబానీని గక్కించాలి. ఈ రోజు ఒక్క వంద గీతామూర్తి గారు 1 సెకండ్ మళ్ళీ మీ వర్షంలో మీరు చెప్పొచ్చు. తగ్గించాలి. ఈ రోజు దేశం మీద 110 లక్షల కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేసింది. ఎక్కడికి పోయినాయి ఈ అప్పులు, ఏ రూపంలో ఖర్చు పెట్టిన శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎవడు తిన్నా వదలొద్దక్క. ఇప్పుడు 9 ఏళ్ల నుంచి మీరే పరిపాలిస్తున్నారు కదా. కొత్త ఐఐఎం తీసుకురాలేదు, కొత్త ఐఐటి తీసుకురాలేదు, కొత్త ఆసుపత్రులు తీసుకురాలేదు, కొత్త విద్యా సంస్థలు కట్టలేదు. ఆగక్క మీరు మాట్లాడినప్పుడు నేను చాలా సైలెంట్ గా విన్నా కదా. సంస్కృతి సంస్కారం అన్నది అది. నేనేం చెప్తున్నా, మీరు ఈ రోజు 110 లక్షల కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేసి భారతదేశం మీద ఏం కొత్త ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చిండ్రు, కొత్తగా ప్రజలకు ఏం కట్టించిండ్రు, కొత్తగా ప్రజల అభివృద్ధి ఏం జరిగిందో ఒక్కసారి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అందులో ఏ అవకతవకలున్నా మోదీ బినామీలైనా మోదీని కూడా లోపలేయాలి. ఓపెన్ గా చెప్తున్నా, ఒక ప్రధాని తప్పు చేసినా వదలొద్దు, ప్రధానిని కూడా లోపలేయాలి. ఇంతకు ముందు తెలంగాణకు వచ్చినప్పుడు కేసీఆర్ గురించి మీరు చాలా మాట్లాడినరు. మీ నాయకులు అమిత్ షాతో సహా ఏటీఎం కార్డు కాళేశ్వరము, ఏటీఎం కార్డు ఈరోజు తెలంగాణ అన్ని ఈరోజు చేస్తున్నటువంటి అవినీతిలో ఏటీఎం కార్డు అయింది అన్నారు. ఇదే ఏటీఎం కార్డు అని మాట్లాడేటటువంటి ఒక భారతదేశానికి సైన్యాధిపతి అయినటువంటి హోంశాఖ మంత్రి ఆ విధంగా స్టేజ్ల మీద మాట్లాడి ఇంతవరకు కేసీఆర్ మీద ఒక్క విచారణ ఎందుకు జరగలేదక్క? ఎందుకు వదిలేసిండ్రు? మీరన్న మాటలే. ఇది మేమన్నా అనుకోండి, మేము ప్రతిపక్షాల్లో ఉన్నాం. మీరు ఇద్దరు చేసిన ప్రతి తప్పుని మేము నిలదీసే అధికారం, హక్కు మాకు ఇచ్చింది ప్రజలు. కాబట్టి మేము అడుగుతున్నాం, ఇంతవరకు కేసీఆర్ మీద ఒక్క యాక్షన్ ఎందుకు జరగలేదు? ఇంతవరకు కనీసం ఒక నోటీస్ ఎందుకు రాలేదు? మేమే 60,000 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖలో అవినీతి జరిగిందని మేము కంప్లైంట్ ఒక్క నిమిషం ఇంత జరిగిందని చెప్పినాక కూడా ఒక్క విచారణ కేసీఆర్ మీద ఎందుకు జరగలేదు? సరే, మీరు బీఆర్ఎస్ మీద అంటున్నారు. బీఆర్ఎస్ కూడా ఈ రోజు ఇన్ని తప్పులు చేసింది. బీఆర్ఎస్ పార్టీ మీద బీజేపీ ఎడుసు, బీజేపీ మీద బీఆర్ఎస్ ఎడుసు. ఈ రోజు సుభిక్షంగా ఉంది తెలంగాణ అంటున్నారు. ఏ విధంగా సుభిక్షంగా ఉందో ఒక్కసారి చెప్పాలి. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 7,000 కోట్ల రూపాయలకు అమ్మేసుకోవడం సుభిక్షమా? ఆర్టీసీ ఆస్తుల మీద కన్నుబడడం సుభిక్షమా? 30 లక్షల మంది ధరణిలో ఈ రోజు కంప్లైంట్లు ఇచ్చి మా భూములు పోయినాయని గోగ్గాలు పెట్టడం ఈరోజు సుభిక్షమా? ఏ విధంగా ఈ రోజు రెండు పార్టీలు భారతదేశాన్ని తెలంగాణని కాపాడుతున్నాయో ఒక్కసారి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు మన నైతిక విలువ ఎంత, మనం ఏం చేసినాము అనేది ఒక్కసారి తలుచుకొని తర్వాత కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే రెండు పార్టీలు బాగుంటాయి. మేమేమో లాభాల్లో ఉంచి తెలంగాణని ఇచ్చినాము, 60 ఏళ్ళు పరిపాలిస్తే సుజాత గారు ఒక్క సెకండ్. రామ్మోహన్ గారు ఏదో ప్రశ్న అంటున్నారు. రామ్మోహన్ గారు చెప్పండి. ఇప్పుడు ఒకటే అండి, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ టీఆర్ఎస్ ఒకటండి. బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ ఒకటి. ఎట్టి పరిస్థితుల్లో భారత రాష్ట్ర సమితి తెలంగాణలో బీఆర్ఎస్ ఒంటరిగా పోరాటం చేస్తుంది, ఒంటరిగా అధికారంలోకి వస్తే దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గడిచిన 10 సంవత్సరాల క్రితం ఎవరండి ప్రభుత్వం అనుభవించింది? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్. ఎందుకు ఈ యొక్క పరిపాలన మీరు సంస్కరణలు తీసుకురాలేకపోయారు? ఈరోజు అంతా ఇంటాలరెన్స్ ఇదంతా వీళ్ళకు లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పరిపాలన సబ్బండ వర్గాలకు అనుకూలంగా ఉంది. అందరూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడున్నారు అక్క ఒక్క నిమిషం వినండి. కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు రాష్ట్రంలో కేంద్రంలో నూకలు చెల్లిపోయినాయి. అక్కడ బీజేపీ వాళ్ళు వదులుతలేరు, ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు వదులుతారు. రాష్ట్రంలో మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు దేశ రాజకీయాలకు పోతున్నారు. వీళ్ళు అక్కడ కీలక భూమిక పోషిస్తారేమో, మా గ్యాప్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసిన కాంగ్రెస్ పార్టీ మొదలు పడుతుంది తప్పితే సుజాతక్క గారు చెప్పింది పూర్తి కూడా రాజకీయ యొక్క ఆరోపణలు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఆరోపణ చేస్తే పోలీసు అరెస్ట్ చేస్తారా అంటే చేయరు కదా. దానికి రుజువు ఉండాలి. రాజకీయ ఆరోపణలు వస్తూ చేయొచ్చు. మేము కూడా చెప్తాం, సోనియా గాంధీ గారు అన్యాయం చేసిరు, సోనియా గాంధీ గారు మోసం చేసిరు, కుట్రలు చేసిరు, కుంభకోణాలు చేసిరంటే అరెస్ట్ చేస్తారా? అది కాదు కదా, మాట కాదు. కేవలం మాట్లాడిన రాజకీయ ఆరోపణ వేరు, నేరం వేరు, రుజువు కావడం వేరు. నిందితులు రామ్మోహన్ గారు ఒక సూటి ప్రశ్న. ఇప్పుడు ఈడీ విచారణకు సంబంధించినటువంటి అంశంలో మనం మాట్లాడుతుంటే అందరూ అప్రూవల్స్గా మారేరు అని చెప్పేసి ఈడీ చెప్తా ఉంది. మరి అందరూ అప్రూవల్స్గా మారితే అసలు దొంగ ఎవరు? అప్రూవల్ గా మారిన ఎవరు చెప్తున్నారు? అధికారులు చెప్తున్నారు. కోర్టులో కానీ ఎక్కడైనా వీడియో కాన్ఫరెన్స్ గానీ ప్రత్యేక ప్రసారంగా చూపించమని చెప్పండి. ధైర్యం ఉంటే చాలా కేసుల్లో వీడియో కాన్ఫరెన్స్ కేసులు చూస్తారు కదా. ఎవరు అప్రూవల్ చెప్పారు? కేవలం లీకులు మాత్రమే, పత్రికలకు, టీవీలకు, పత్రికలు లీకులు మాత్రమే. అన్ని ఎవరు కూడా అప్రూవల్ గా మారలేదు. అంతా అబద్ధం, ఇదంతా కుట్ర.
వాళ్ళందరినీ డ్రాగన్ చేసి వాళ్ళని భయపెట్టి మభ్యపెట్టి కవిత గారి పేరు చెప్పిస్తారు. మళ్ళీ చెప్పండి కవిత గారి పేరు చెప్పండి, కవిత గారి పేరు చెప్పడం వాళ్ళతో చెప్పిస్తారు తప్పితే ఇలాంటి ఇందులో ఎలాంటి సత్యదూరమైన వార్తలు లేవు. గతంలో 3 రోజులు పిలిచి ఒక నిమిషం గతంలో 3 రోజులు పిలిచినప్పుడు ఎంత ఎక్కడ ఆరోపణ ఎందుకు పంపించారు వాపస్? మరి నేరం లేదు కాబట్టి, తప్పు చేయలేదు కాబట్టి. అప్పుడు కూడా చెప్పిన మాట ఏంటి రామ్మోహన్ గారు, మీరు ఈడీ విచారణ 3 రోజులు జరిపిండ్లు పంపించారు అని చెప్తా ఉన్నారు కదా, విచారణ కొనసాగుతుంది అని చెప్పారా? కవిత పైన ఎటువంటి నేర ఆరోపణ లేదు, ఆమెను ఇంటికి పంపిస్తా ఉన్నాం, క్లీన్ స్వీట్ ఇచ్చినామని చెప్పిర్రా? ఏది కూడా స్పష్టంగా చెప్పనప్పటికీ ఆ రోజు అయితే వీళ్ళు నేరం చేసినప్పుడు ఎక్కడ చెప్పలేదు. ఆ రోజుకు విచారణ ఆగింది, ఆ రోజుకు విచారణ మాత్రమే ఆగింది, ఆ రోజుకు మాత్రమే విచారణ ఆగింది, విచారణ ముగిసిందని చెప్పిండు. ఎస్ అండి, నేను ఏమంటున్నా, కవిత గారు తీసుకెళ్లినటువంటి మొబైల్ డేటా, ఎస్ రామ్మోహన్ గారు క్లియర్ గా ఆమె 16వ తారీఖు విచారణకు వెళ్ళిండ్రు, గ్యాప్ వచ్చింది, ఆ తర్వాత 20వ తారీఖు రోజు విచారణకు మొబైల్ ఫోన్లను తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ రోజు కూడా ఎంక్వైరీ నడిచింది. 21 రోజున కూడా రాత్రి వరకు కూడా విచారణ కొనసాగించారు. నేటికి విచారణ ఇప్పటి వరకు క్లోజ్ అయింది తప్ప మిగతా ఫోన్ లో ఉన్నటువంటి రికవరీస్ గానీ లేదా మిగతా ఉన్నటువంటి అరెస్ట్ అయినటువంటి 6 నిందితుల దగ్గర నుంచి పూర్తి సాక్ష్యాధారాలు వెల్లడయ్యేంత వరకు కవిత దగ్గరికి సంబంధించినటువంటి విచారణ ఇప్పట్లో లేదు అని చెప్పారే తప్ప కవిత కంప్లీట్ గా ఏమీ లేదు, ఎటువంటి సంబంధం లేదని చెప్పలేదు. ఎందుకు అనంటే సౌత్ గ్రూప్స్ కి సంబంధించి క్లియర్ గా కూడా కవిత పేరు ఉంది అనేది క్లియర్ గా మనం చూసాం. పిలిపించడం జరిగింది, ఫోన్లు తీసుకురామని చెప్పడం జరిగింది. అన్ని సాక్ష్యాలు మనం చెప్పుకోవాల్సిన కవిత గారు చెప్పుకున్నారు. అక్కడ వాళ్ళకి అందులో తప్పు కనిపించలేదు కాబట్టి విచారణ వాపస్ పంపించారు. ఇప్పుడేమంటారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, మేము సిడబ్ల్యూసీ మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ బట్టి కుట్రబడి అంత హైప్ క్రియేట్ చేస్తున్నారు, ఇందులో మా ప్రభ తగ్గిపోతుంది, మా వాల్యూ తగ్గుతుంది, మాది ఫోకస్ కాని, ఇందులో మీ ఫోకస్ కానికే మేము అడ్డుపడతలేమండి. భారత రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇప్పటి పని చేయదు. రాజకీయంగా మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది, సమావేశాలు పెట్టుకోవచ్చు, సభలు పెట్టుకోవచ్చు, ఏమన్నా కార్యక్రమం చేసుకోవచ్చు. అందులో బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఏలు పెట్టదు. కేవలం బీజేపీ బీఆర్ఎస్ ఒకటి మీరు అంటున్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ వారు చెప్తారు. రాజకీయ ఆరోపణలు పసలేదు. కవిత గారు మళ్ళీ వెళుతారు, మళ్ళీ వాపస్ వస్తారు మంచిగా. గీతామూర్తి గారు చెప్పండి. గీతామూర్తి గారు, కవిత గారిని 2-3 సార్లు పిలిచిన తర్వాత కూడా తనకు సంబంధించిన అడ్వకేట్స్ వెళ్ళడం జరిగింది. దాని తర్వాత తను ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది. తనకు సంబంధించిన ఫోన్ లావాదేవీలకు సంబంధించిన విషయంలో ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ ఏ రోజు కూడా అక్కడ సిబిఐ వాళ్ళు విచారణ కొనసాగింపు ఉంటుందని అన్నట్టే చెప్పారు. తర్వాత డేట్స్ ఎప్పుడు అని అన్నది కూడా చెప్పారు. ఆమెకు డేట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. అన్ని రకాలుగా సహకరించి చెప్పడం జరిగింది. ఈ కేసుని క్లోజ్ చేస్తున్నట్టు కేసులో కవిత భాగస్వామ్యం లేనట్టు ఎన్నడూ కూడా ప్రకటించలేదు. 3 రోజులు విచారణ చేపట్టేసి వదిలిపెట్టేసి రామ్మోహన్ గారు ఇక్కడ నిందితులుగా ఎవరిని ప్రకటించలేదు. నిందితులుగా ఉన్నటువంటి 6 అప్రూవల్స్ గా మారితే ఇప్పుడు అసలు నిందితులు ఎవరు అనేది మాత్రమే ప్రశ్న. ఒక్క నిమిషం ఇక్కడ కవిత ఆడిటర్ ఎవరైతే బుచ్చిబాబు ఎప్పుడైతే అప్రూవర్ గా మారిండ్రో ఇది కీలకంగా మారినట్టు నాకు అనిపిస్తుంది. నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను. కవిత ఆడిటర్ బుచ్చిబాబు ఎప్పుడైతే అప్రూవర్ గా మారిండ్రో దాని తర్వాత అరవిందో ఫార్మసీకి సంబంధించి శరత్ చంద్రారెడ్డి గారు కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా ఇవాళ అప్రూవర్ గా మారేసరికి మరి కవిత కేసు ముందుకు వచ్చిందేమో, లేకపోతే మళ్ళీ విచారణ చేపట్టాల్సిన అవసరం కనిపించిందేమో, నిజమైన ఇంకేమైనా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉన్నాయేమో, లేకపోతే నిజమా కాదా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉండొచ్చేమో. అన్ని రకాల ఇందులో మీరు గమనించాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఉన్నాయంటే ఈ రోజు పక్క రాష్ట్రంలో ఇష్యూ గమనిస్తున్నాం. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా తీసుకుపోయి అరెస్ట్ జైలు పెట్టిండ్రు. ఎందుకు అంటే జగన్ గారు మళ్ళీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు సాగిలే పడుతున్నాడు కాబట్టి జగన్ గారికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంది, బీజేపీ మద్దతు, దాంతో చంద్రబాబు గారు తీసుకుపోయి జైలు పెట్టిండ్రు. ఇది కూడా అంతే రాజకీయ ఆరోపణ. అందరు చెప్తున్నారు కోర్టులో, ఏసీబీ కోర్టులో చంద్రబాబు గారి పేరు లేదు. ఆనాటి శాంసంగ్ కంపెనీ వాళ్ళు అడిగితే వినండి, టెక్నికల్ గా ఉన్న కంపెనీ కాంట్రాక్ట్ తీసుకొని చేసినారో వాళ్ళు కూడా చెప్తారు. సిఎండి సంబంధించిన వ్యక్తి ఇది పూర్తిగా ఆ శాఖకు సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శికి ఎండికి సంబంధం ఉంటుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఏం సంబంధం చంద్రబాబు గారు అంటున్నారు. మరి ఇప్పుడు కూడా అంతే, కవిత గారికి సంబంధం లేకుండా వాళ్ళ పేరు చెప్పి మళ్ళీ తీసుకుపోయి వాళ్ళ ప్రతిష్ట మసకమారే ప్రయత్నం తప్పితే ఎలాంటి నిజం లేదు. పూర్తిగా రాజకీయ ఆరోపణ. రామ్మోహన్ గారు, గీతామూర్తి గారు మీ వాదన కంప్లీట్ చేయండి.
చేయలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తిని ఎవరైతే ప్రశ్నించడానికి సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, అక్కడ సిబిఐ కావచ్చు అక్కడ సంబంధించిన యంత్రం నిర్ణయం తీసుకుంది అన్న దాంట్లో మనకి పూర్తిగా తెలియదు. అక్కడ ఏం చేసిండ్రు ఏం కథ అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసుకుంటారు, ఎందుకంటే అక్కడ యంత్రాంగం అంతా చూసుకుంటారు. తెలంగాణకు సంబంధించిన విషయంలో ఇవాళ కవిత విషయం ఎందుకు వచ్చింది అని అంటే, ఇవాళ అప్రూవర్గా మారిన వాళ్ళందరూ కూడా నిన్ననే వెలుగులోకి వచ్చిన సందర్భంలో ఇవాళ తీసుకొచ్చి ఉండొచ్చు, కానీ మాట్లాడిన తర్వాత ఇప్పుడు నిజంగానే ఆమె తప్పు చేయకపోతే ఒక మహిళా న్యాయంగులు లేకపోతే తెలంగాణ ఉద్యమము లేకపోతే అవి ఇవి ముడిపెట్టి మీరందరు కవితను అరెస్ట్ చేస్తే మీరు అందరు లేవాలి, ఉద్యమాలు చేయాలి, తెలంగాణ కోసం కొట్లాడింది, ఇవన్నీ తప్పు. నువ్వు ప్రజలకు సంబంధించిన విషయంలో డబ్బులన్నీ ముడిపడి పెట్టి ప్రజా పథకాలన్నింటినీ దుర్వినియోగం చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని ఒక ఆరోపణ ఎదుర్కొన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సంబంధించిన పైసలు దీనికి ముడిపడి ఉన్నప్పుడు నువ్వు ప్రూవ్ చేయు. నేను తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఒక్క పైసలు తినలేదు అని నువ్వు ప్రూవ్ చేసుకో. తెలంగాణ ప్రజలందరికీ నువ్వు ఉద్యమంలోకి రా, నువ్వు మళ్ళా కవితకు మీరందరూ బీఆర్ఎస్ వాళ్ళందరూ పెట్టింది కదా తెలంగాణ ఫైనల్ గా సుజాత గారు ఒక 1 minute సుజాత గారు ఫైనల్ గా ఒకే ప్రశ్న. ఇప్పుడు 6 అప్రూవల్స్ గా మారితే అసలు 6 అప్రూవల్స్ గా మారితే సుజాత గారు ఈ 6 అప్రూవల్స్ గా మారితే అసలు దొంగ ఎవరు? రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ బీఆర్ఎస్ చెప్తా ఉంది, మాకు ఎటువంటి సంబంధమే లేదు అని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది. మరి ఫైనల్ గా ఈ 6 అప్రూవల్స్ గా మారితే అసలు దొంగ సౌత్ గ్రూప్స్ కి సంబంధించిన అసలు దొంగ ఎవరు? గీతామూర్తి గారు 1 second మోదీ గురించి మొదలు పెట్టకు. ఇప్పుడు సబ్జెక్ట్ వేరే ఉన్నది, నేను మోదీ గురించి మొదలు పెడుతున్నా, చాలా చెప్పాలి. గీతామూర్తి గారు ఆవిడ గారికి చెప్పండి, ఎవరి సమయం వచ్చినా వాడే మాట్లాడితే ఇక్కడ సుజాత గారు చెప్పండి. మీరు అన్నారు కదా 6 అప్రూవల్ గా మారితే దొంగెవరి ఇందులో అన్నారు. జీ కహా అంటే కిచిడీమే, వీళ్ళందరూ కలిసి దొంగలు వచ్చి అందరు పంచుకున్నట్టు దొంగలు వచ్చి ఊళ్ళు పంచుకొని మళ్ళీ ఇక దొంగ నడిచినట్టు ఉన్నది. ఇక ఇట్లా ఉంది ఈ రోజు. ఒకవేళ ఏ తప్పులు లేకపోతే ఆ రోజు సోనియా గాంధీ గారికి నేషనల్ హెరాల్డ్ పేపర్ లో స్కామ్ జరిగింది అని చెప్పేసి ఆవిడ హాస్పిటల్లో ఉండి ఏజ్ ను కూడా లెక్క చేయకుండా ఈడీ ఆఫీస్ కి పిలిపించిండ్రు. మేము పోము అనలేదు కదా. అంత సిక్కై ఉన్నా అంత బాధతో ఉన్నా కూడా సోనియా గాంధీ గారు వెళ్ళిండ్రు ఈడీ ఆఫీస్ కి. ఇంతవరకు ఏమైంది ఆ కేసు గురించి మేము కూడా అడుగుతున్నాం. మరి మీరు అంత కష్టం సమయంలో పత్రికలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నడిపే పత్రిక అది, దాన్ని కొనుగోలు చేసి దానిపైన వేరే నిధులు మళ్లించి మోసం చేసింది కాబట్టి పిలిచిరండి, దాంట్లో తప్పేముంది? ఒక్క నిమిషం నువ్వు కూడా వాళ్ళతోనే మాట్లాడు. మొత్తానికైతే థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ గీతామూర్తి గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. మొత్తానికైతే కవిత నోటీసులకు సంబంధించిన మాత్రం చర్చ కొంత వేడిగానే కొనసాగుతుందని చెప్పుకోవాలి. లిక్కర్ స్కామ్ కి సంబంధించి 6 అప్రూవల్స్ గా మారిన తర్వాత మరి అసలు నిందితులు ఎవరు? రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ కూడా కవిత కామెంట్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు లీగల్ గానే ఎదుర్కొంటామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మాకు ఎటువంటి సంబంధాలు లేవు అంటూ కూడా ఇటు బీజేపీ చెప్తా ఉంది. మరోవైపు చూస్తే కాంగ్రెస్ కేవలం సిడబ్ల్యూసీ సమావేశాలు తెలంగాణ వేదికగా జరుగుతూ ఉంటే ఓర్చుకోలేని తరంతో ఈ రోజు కావాలని చేస్తా ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ వాదన వినబడుతుంది. మరి ఎట్టకేలకి ఏం జరగబోతోంది? మొత్తానికి కవిత విచారణకు హాజరు కాబోతా ఉందా, లేదా ఫైనల్ గా సౌత్ గ్రూప్స్ కి సంబంధించిన విషయంలో లిస్ట్ లో కవిత మాత్రమే మిగిలిందా? మొత్తానికైతే ఏం జరగబోతోంది అనేది కొంత ఆసక్తికరంగా కనబడతా ఉంది. ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్ మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూ ఉన్నాడు అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం. ఓం శ్రీ భద్రకాళి